చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఏం కోరుకుంటున్నారు మీరు? మీకు అంటే ఎటువంటి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు? ఈ ప్రపంచం నుంచి కోరుకునే అంత పెద్ద వ్యక్తిని కాదు, కానీ ఈ రోజు కోరుకోవాలనుకుంటున్నాను సార్. ఎందుకంటే ఎంతో కొంతమంది ఈ రోజు నా అకౌంట్ ఒక 2 నుంచి 3 కోట్ల మంది చూస్తున్నారు నా ఇన్స్టాగ్రామ్ని. అంతమంది చూస్తున్నారంటే ఏదో ఒక పాయింట్లో నేను జెన్యున్గా అనిపించో, లేకపోతే నేను మాట్లాడేది వాళ్ళకి నచ్చో చూస్తారు, లేదా ఇంకేదో కన్సర్న్. కానీ ఇంతమందికి రీచ్ అయ్యే మీడియం ఒకటి వచ్చింది కదా నాకు. ఇప్పుడు మీ ఇంటర్వ్యూ కూడా తక్కువ మంది ఏం చూడరు. నేనైతే క్లారిటీగా ఒకటి చెప్దాం అనుకుంటున్నా సార్. ఇష్టం లేకపోతే విడిపోండి. ఒక వ్యక్తితో కలిసి ఉంటున్నప్పుడు వాళ్ళ ఎమోషన్స్ కూడా మ్యాటరే. మన మన ఏ రిలీజియన్లో అయినా, లేకపోతే ఎస్పెషల్లీ నేను పెరిగిన రిలీజియన్ హిందూయిజం, దాంట్లో అయినా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ప్రతి దానికి గాడ్స్ ఉన్నారు మనకి. రాముడితో సీత ఉంటుంది. ఊరికే పెట్టలా. ఎందుకు పెట్టారంటే ఇద్దరు వ్యక్తులు కలిసి జర్నీ చేస్తున్నారంటే ఇద్దరికి ఇద్దరు గౌరవం ఇచ్చుకోవాలి. అట్లీస్ట్ ఒకరినొకరు హామ్ చేయకూడదు. చేసుకుంటున్నప్పుడు క్లారిటీగా విడిపోమనండి సార్. డివోర్స్ అనేది కామన్ అయిపోయింది కదా. ఆ టైంలో వచ్చేసరికి నేను విడిపోను, నిన్ను వదలలేను, వేరే అమ్మాయి కనపడగానే నేను మర్చిపోతాను, ఎలా కుదిరిద్ది సార్ అది? ఇప్పుడు అదే అంటున్నాడా మీతో? ఇప్పుడు మిమ్మల్ని మీతో డివోర్స్ మీరు అప్లై చేశారా లేకపోతే కంటెస్టెడ్ వేసేసాను ఆల్రెడీ? ఓకే. ఏమొచ్చింది తన సైడ్ నుంచి? ఏమొచ్చింది రిప్లై? మరి వాళ్ళ లాయర్ తో మాట్లాడుకోమని ఒక నెంబర్ పంపించాడు సార్. వాళ్ళ లాయర్ నాకు మ్యూచువల్స్ తో పంపించాడు. ఓకే. వాళ్ళ లాయర్ని అప్రోచ్. అదే చెప్తున్నా కదండి సార్, విక్టిమ్ ఇప్పుడు నేను 10 సార్లు తిరిగా పోలీస్ స్టేషన్ కి. ఓకే. ఈ రోజు మీ ఇంటర్వ్యూ ఇచ్చే ముందు కూడా నేను పిఎస్ నుంచి వస్తున్నా. ఇన్నిసార్లు నేను తిరుగుతున్నా కానీ అతను ఎన్నిసార్లు వెళ్ళి ఉంటాడు పిఎస్ కి? కానీ ఎప్పుడు మిమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టడం తప్పితే ఎప్పుడైనా కొట్టడం, చేయి చేసుకోవడం ఇలాంటివి లేవు కదా? కొట్టాడు సార్, కొట్టాడు. ఎక్స్ట్రీమ్ గానే కొట్టాడు. అవునా? మా పెళ్ళైన కొత్తలోనే June 1, 2019 రోజు చాలా మార్నింగ్ 4 o'clock ఆ టైంకి. మార్నింగ్ 4 అతనికి ఏదో తిరుపతిలో ఏదో సినిమా షూటింగ్ ఏదో ఉంది అని స్టార్ట్ అవుతున్నాడు. నేను నిద్రపోతున్నాను. ఆ టైంలోనే వాళ్ళ అమ్మ ఏదో ఎక్కించింది ముందు రోజు. వాళ్ళమ్మ సంథింగ్ ఏదో ఎక్కించింది అతను, నాకు క్లారిటీ లేదు. పెళ్ళప్పుడు ఏమైందంటే పెట్టిపోతల్లో చాలా డిస్కషన్స్ జరిగాయి. సారే అంటారు, లేకపోతే అతనికి కార్ పెట్టాలని రూల్ పెట్టారు, అతనికి కొనే గోల్డ్ కానీ, లేకపోతే అతనికి కొనే బట్టలు కానీ, అతను వాళ్ళ అక్కకి ఏదో ఇష్యూ అయితే యూఎస్లో, దానికోసం యూఎస్ వెళ్ళినప్పుడు అక్కడ కొనుక్కుంటా అని చెప్పాడు. సో ఇప్పుడు అక్కడ ఏం కొనుక్కోవాలన్నా అతనికి 1,50,000 2 లక్షలు చిన్న ఇప్పుడు పెళ్లితో కంపేర్ చేస్తే చిన్న ఖర్చులే అవి. పెళ్లి వాళ్ళ ఊర్లోనే చేశారు. ఎందుకు అప్పుడే విడిపోతారని వాళ్ళ నాన్న తెలుసు. కానీ మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉన్నారండి పెళ్లి ఫోటోలు. మీరు వచ్చే ముందే చూశాను. నేను అదే అనుకున్నాను సార్. చాలా మంచిగా ఉండేవాడు సార్. నేను స్టిల్ ఏదో ఇప్పుడు అతని మీద బురద చల్లాలనుకుంటే లేనిపోని కూడా చెప్పొచ్చు. అతను అసలు ఈ 2వ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందు వరకు మరి ముసుగేసుకున్నాడో లేకపోతే ఏంటో నాకు తెలియదు, కానీ ఫ్రెండ్స్ని మోసాలు చేయటం. నా గురించి వదిలేయండి సార్. నా గురించి ఈ రోజు కాకపోతే రేపు మారతాడేమో అని నేను అనుకుంటా. హోప్ ఉందా ఇంకా మీకు? నాకేం లేదు సార్. మరి మారతాడంటే మారితే మంచిదే సార్. మారితే కలిసి ఉంటారా? నేను ఉండను సార్. నా బౌండరీస్ సెట్ అయిపోయి ఫుల్ క్లారిటీ. నేను ఉండటం అనేది జరగదు. ఎందుకు పెళ్లి చేసుకుంటారా? నాకు ఇంట్రెస్ట్ లేదు సార్. నాకు హానెస్ట్గా ఇంట్రెస్ట్ లేదు. నాకు నా బిడ్డే ప్రైమరీ థింగ్ లైఫ్లో. అండ్ ఎన్ని రోజులు ఉంటారు సింగిల్ గా? ఏమైతే లైఫ్ లో ఎవరో ఒకరు ఉండాలి కదా తోడు. ఎందుకు ఉండాలి సార్? అదే సరే, అందరూ అలానే ఉంటారా? వచ్చిన వాళ్ళంతా మంచి చెడు షేర్ చేసుకోవడానికి, మనం వెళ్తే ఎలా ఉన్నామని అడగడానికి, తిన్నామని అడిగేవాళ్ళు ఎవరు లేకపోతే మీరు ఒక చిన్న పిల్లోని వేసుకొని ఎన్ని సంవత్సరాలు అలా ఉంటారు? దాని గురించి అతనైతే నాకు చెప్పేశాడు సార్, నేను ఇంకో పెళ్లి చేసుకుంటానని చెప్పేశాడు. చెప్పేశాడు. ఎప్పుడు? ఈ డిస్కషన్ అతను నా క్యారెక్టర్ అసాసినేషన్ స్టార్ట్ చేయక ముందు ఒకసారి కలిసాం మేము ఇద్దరం ఒక కెఫేలో. కలిసిన రోజు చెప్పాడు నాకు, నేను ఉండలేకపోతున్నాను ఒంటరిగా, నేను ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటా, మరి ఆ బక్రా ఎవరో నాకు తెలీదు, నేను పెళ్లి చేసుకుంటాను, నేను ఒంటరిగా ఉండలేకపోతున్నాను, నేను నీతో ఉండలేనులే, నీకేం కావాలో చెప్పు, నాకేం కావాలో చెప్తాను. సార్ ఇప్పుడు మీ చేతిలో ఫుడ్ తింటుంటే నేను లాక్కున్నాను సార్, మీకు చాలా ఆకలిగా ఉంది, తిరిగి నన్ను అడుగుతున్నారు, నేనంటే ఇష్టం, సో కొట్టలేకపోతున్నారు, చేయెత్తి పవర్ లేక కాదు, ఏడుస్తున్నారు, అర్థిస్తున్నారు, నేను అది పట్టుకొని ఇది నాది, 10 మంది దగ్గరికి వెళ్ళి ఇది నాది, అతను వచ్చి నన్ను అడుక్కుంటున్నాడు అని చూపిస్తే నేను సుపీరియర్నా సార్? ఏంటి సార్ నా క్యారెక్టర్ అక్కడ ప్రూవ్ అవుతుంది?
ఒక వ్యక్తి ఆకలిగా ఉన్నప్పుడు లాక్కోవటమా సార్ నాది ప్రూవ్ అవుతుంది? నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు నా ఫైనాన్షియల్స్ బ్లాక్ చేయటమా? అతని క్యారెక్టర్ నాకు ప్రూవ్ అయింది. ఫైనాన్షియల్స్ అన్ని బ్లాక్ చేశారు. అన్ని బ్లాక్ చేశాడు సార్. ఎంత ఉంది మీ బ్యాంక్ బ్యాలెన్స్ అప్పుడు? 0 సార్. ఈ రోజు నేను ఒంటరిదాన్ని, ఈ రోజు నేను మోసపోయిన దాన్ని, ఈ రోజు నేను పెట్టుకుంటున్న బ్రాంచ్ కూడా నేను అప్పు తెచ్చుకొని పెట్టుకుంటున్నా. ఇన్ని సంవత్సరాలు మేమిద్దరం కలిసి బిల్డ్ చేసుకుని నా హస్బెండ్ అనుకుంటే అతనికి ఒక సొంత ఇల్లు ఉంది, అతనికి ఒక 2 కోట్ల కారు ఉంది. అతను కంప్లీట్ గా మొత్తం లాక్కొని అతని దగ్గర పెట్టుకున్నాడు. కానీ అనుకుంటున్నాడు కదండి సార్, ప్రతి రాయి నా మీద వేసేసి నేనేదో నన్ను పాతి పెట్టేశాను అనుకుంటున్నాడు కదా. ఆ ప్రతి రాయితో నేను కోట కడతాను, ఆ మాట గుర్తుపెట్టుకోండి. ఏంటిది మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటి ఇప్పుడు అసలు? 0 సార్. ఇప్పుడు కూడా 100% సార్. మీరే అన్నారు నేను చాలా ప్రీమియం కార్ లో వచ్చాను సార్. అంటే సార్ కార్లు పంచుకున్నాం సార్ జనవరిలో. ఏం కార్ వచ్చింది మీకు? ఎందుకు సార్ ఆ డీటెయిల్స్? ఊరికే అడుగుతున్నాను. మా ఇద్దరి దగ్గర 2 లగ్జరీ కార్లు ఉన్నాయి. తనకి 2 కోట్ల కార్ అన్నారు. పేర్లు తీయాలనుకోవట్లేదు సార్. మేము కొనుక్కున్న వాటిలో 2 లగ్జరీ కార్స్ ఉన్నాయి, 2 నార్మల్ కార్స్ ఉన్నాయి. ఓకే. సో 2 అతను ఉంచుకున్నాడు, 2 నేను ఉంచుకున్నాను. ఉంటుంది, దాని మెయింటెనెన్స్ ఉంటది కదా ప్రీమియం కార్ అంటే. ఆ తర్వాత నేను బైక్ కొనుక్కున్నాను, అది ప్రీమియం బైకే. దానికి నేనే ఈఎంఐస్ కట్టుకుంటున్నా. ఇప్పుడు నేను తెచ్చుకున్న కార్లకు నేనే ఈఎంఐలు కట్టుకుంటున్నా. ఇంత ముందు ఈఎంఐలు నేను కట్టేదాన్ని. ఏది కూడా అతను నాకేదో వైఫ్ అనే పాయింట్ తో ఇవ్వలా, నేను ఉన్నా కాబట్టే ఇచ్చాడు. అందులో ఇల్లు ఒక్కటి ఇవ్వలేదు. ఇల్లు సార్ ఇప్పుడు ప్రాపర్టీస్ కొనుక్కున్నాను సార్ మేము ఇద్దరం కలిసి ఉన్నప్పుడు. అవన్నీ అతని పేరు మీదే ఉన్నాయి, అతని దగ్గరే ఉన్నాయి. నాకు వద్దు కూడా. ఓకే. నేను ఈరోజు చెప్తున్నా కదా నాకు వద్దు, ఇది నా అంతం అనుకుంటున్నాడు కదా, అనుకొని మురిసిపోనివ్వండి. ఒక ఎంపైర్ కట్టిందాన్ని ఇంకో ఎంపైర్ కట్టలేను అనుకుంటున్నాడు కదా, చూడమనండి. ఇది నేను రివెంజ్తో చెప్పట్లా, నన్ను అంత అండర్ఎస్టిమేట్ చేశాడు కదా, చూసి తెలుసుకుంటాడు. అతన్ని తయారు చేసిన నేను తయారు చేసుకోలేనా సార్? అంటే నేను అంత వీకా? అంత వీక్ అయినప్పుడు ఇంకెందుకు సార్ బతకటం అంటే ఊపిరి పీల్చుకోవటమా? బతకటం అంటే ఎదుటోళ్ళని తట్టుకొని ముందుకెళ్ళటం. ఆ రాళ్ళు నా మీద వేస్తున్నాడు కదా, వాటి మీద నడుస్తా నేను. జీవితాన్ని బాగా చదివారండి. నాకు తెలియదు ఈ 13 సంవత్సరాల్లో వచ్చిన ఎక్స్పీరియన్స్ మేబీ మిమ్మల్ని ఇలా నాటు తెల్లలో చేసిందో ఏంటో తెలియదు కానీ, బట్ జీవితం గురించి అయితే సో మీకు క్లారిటీ వచ్చింది. నాకు క్లారిటీ. జీవితంలో ఏదన్నా జరిగితే చనిపోవటం ఒకటే సొల్యూషన్ కాదు, బతికి మనం ఏంటో ప్రూవ్ చేసి సొసైటీకి, సమాజానికి, మనం అనుకునే వాళ్ళకి ఇద్దరా నేనంటే అని చూపించేదే జీవితం అనేది. సార్ ఈ రోజు నేను ఇలా బయటకు వచ్చి మాట్లాడుతుంది ఇన్ని వేల కళ్ళు చూస్తున్నాయి కానీ, నేను డోర్లు వేసుకొని కింద కూర్చొని ఏడ్చిని, నేనెంతో ప్రేమిస్తాను నన్ను. నా చేతులతో నేను చెంపలకేసి కొట్టుకున్నాయి, నా చేతులతో నేను తలకాయ గోడకేసి కొట్టుకొని ఏడ్చిని, నేను నీల్ డౌన్ చేసి దేవుణ్ణి వేడుకున్నాయి. ఏ కళ్ళు చూడలేదు సార్ ఏ రోజు. నాకే తెలుసు అవి. నన్ను అంత గోత్రు అయ్యేలా చేసిన వాళ్ళ నుంచి నేను ఏ రోజు వాళ్ళ మీద రివెంజ్ ప్లాన్ చేయలే. నేను ఒక్కటే అనుకున్నా, నేను బతకలేను అనుకున్నారుగా, నేను వీక్ అనుకున్నారుగా, అక్కడతో ఆగండి, నేను ప్రూవ్ చేస్తా. టైం తీసుకోండి, డీప్ బ్రీత్స్ తీసుకోండి, నేను వస్తా, మీ కళ్ళ ముందే తిరుగుతా. మీరెవరో నాకు గుర్తుండ్రు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.